పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే జాతీయ అధ్యక్షుల దగ్గర నుండి రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుండి జిల్లాలు ఇవన్నీ కూడా సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేయటం అనేవి ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యాచరణ పద్ధతి. దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రారంభం చేయబోతుంది. దానిలో భాగంగా మొన్న 17వ తారీఖున జాతీయ స్థాయిలో నాయకులందరినీ పిలిచి అక్కడ మాకు ఒక అవగాహన సదస్సు అంటే అసలు మనం ఏ రకంగా చేయాలి, ఏ అంశాలతో ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి వివిధ విషయాల మీద మాతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయి నాయకులందరితో కూడా ఇదే రకమైనటువంటి చర్చ రాష్ట్ర స్థాయిలో కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి అదే రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటూ మనం ఏ అంశాలతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి, ఏ రకంగా సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. గడిచిన 10 సంవత్సరాల కాలం కనుక చూసినట్లయితే అంటే ఇది 3వ పర్యాయం భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడం. ప్రజలు భారతీయ జనతా పార్టీని 3వ పర్యాయం కూడా ఆశీర్వదించారు అని అంటే ప్రజా రంజకమైనటువంటి పాలనని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, అదేవిధంగా దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వారు, నిమ్న కులాలకి చెందినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని సమర్థవంతంగా అందించినటువంటి నేపథ్యంలో ఇది మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా 3వ పర్యాయం తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. సాధారణంగా ఒక పార్టీ 2 పర్యాయాల తర్వాత 3వ పర్యాయం రావడం అనేది ఒకంత కష్టం అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి ఉంటుంది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని చూస్తారు ప్రజలు. కనుక కష్టమైనప్పటికీ ప్రజలు ఆశీర్వదించారంటే ఏ రకమైనటువంటి పాలనని దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి అందించిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ అంటే అందరికీ సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి భావన, లక్ష్యం. దానికి అనుగుణంగానే సబ్కే సాత్ సబ్కా వికాస్ అని చెప్పి 2014వ తారీఖున నినాదాన్ని తీసుకొస్తే దానికి అనుగుణంగా అందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు 5వ ఆర్థిక శక్తిగా ప్రపంచ పటంలో అందరూ కూడా చూస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమి లక్ష్యం, భారతీయ జనతా పార్టీ లక్ష్యం కూడా. ఒక్కసారి మనం కనుక తరచి చూసినట్లయితే 5వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి సందర్భంలోనే దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది. అది మాత్రమే కాకుండా 13 కోట్ల మంది ప్రజలకి ఉచితంగానే నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 11 మంది పేద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం దేశంలో చేయటం జరిగింది. దగ్గర 10 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేయటం జరిగింది. వేలాది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేయటం జరిగింది. అదేవిధంగా రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ కూడా ఎంత త్వరితగతిన జరుగుతుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు.
2014వ సంవత్సరానికి ముందు రోడ్ల నిర్మాణం రోజుకి 12-13 కిలోమీటర్లు జరిగితే ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం రోజుకి ఇవాళ దేశంలో జరుగుతుంది. అదేవిధంగా రైల్వే లైన్స్ కూడా దగ్గర 150 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం రోజుకి జరుగుతుంది. 80 కోట్ల మంది పేద ప్రజలకి ఉచితంగానే ఇవాళ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈనాటికి కూడా 25 కోట్ల మంది పేద ప్రజల్ని దారిద్ర్యం నుండి బయటికి తీసుకురావడం జరిగింది, పేదరికం నుండి. అంటే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంటేనే ఇంత చేసుకోగలుగుతున్నాం. 3వ స్థానానికి వెళ్తే ఇంకెంత దేశానికి సేవ చేసే అవకాశం ఉంటుందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను మీ మాధ్యమంగా నేను అభ్యర్థిస్తున్నాను. అంటే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం అన్నది ఇతర రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని చెలాయించడం కోసం అని చెప్పి భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకుంటుంది అని మీ మాధ్యమంగా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. అదేవిధంగా దేశ సేవకి భారతీయ జనతా పార్టీ అంకితమైంది. ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి భావన కల్పిస్తుందో 1950వ సంవత్సరంలోనే జనసంఘ ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 370ని రద్దు చేయాలి అని. అది 1950వ సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికార 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా చేయటం జరిగింది. అదేవిధంగా భవ్యమైనటువంటి రామ మందిర్ నిర్మాణం 500 సంవత్సరాల భారతీయుల కళ, దానిని సైతం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ కళను సాకారం చేసుకోవడం జరిగింది. ట్రిపుల్ తలాక్ నిర్మూలన కావచ్చు, అదేవిధంగా సిఏఏ ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుందో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాటి నుండి నేటి వరకు కూడా విశ్వసిస్తూ వచ్చినటువంటి విషయాలు. వాటి మీద ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే నిన్న మొన్న జమ్మూ కాశ్మీర్లో మరి నేషనల్ కాన్ఫరెన్స్ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా వారి యొక్క ఘోషణ పత్రాన్ని అంటే మేనిఫెస్టో అని ఏదైతే అంటామో దాన్ని వారు విడుదల చేశారు. ఇవాళ ఇండి కూటమి అంటే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ వీరందరూ కలిసి ఇండి కూటమిగా ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీని ఎలాగైనా సరే నిలువరించాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వస్తున్నారు. ఇవాళ వారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని కనుక చూసినట్లయితే అక్కడ చాలా ఖచ్చితంగా వారు చెప్పినటువంటి విషయం ఆర్టికల్ 370 మరియు 35A తిరిగి పునరుద్ధరిస్తాము అని చెప్పి వారు చెప్పారు. అంటే ఏ రకమైనటువంటి ఒక డివిజివ్ ఆలోచనతోటి అంటే విడదీయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఇండి కూటమి ముందుకు వెళ్తుందో పనిచేస్తుందో ఒక్కసారి భారతీయులందరూ కూడా గమనించాలి. అంటే తిరిగి జమ్మూ కాశ్మీర్ మన భూభాగం అంతర్భాగం కాదు అనేటువంటి దిశగా ఇవాళ అడుగులు వేస్తూ తిరిగి ఆర్టికల్ 370 మరియు 35A పునరుద్ధరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ గురించి పాకిస్తాన్తో చర్చలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి వైనాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఫారూక్ అబ్దుల్లా గారు దేశ ప్రజలకి వారు సమాధానం ఇవ్వాలి. అంటే మీరు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ని విడదీయదలిచారా లేదా పాకిస్తాన్తో మీరు దోస్తీకి ముందుకు అడుగు వేస్తున్నారా? అదేవిధంగా రాళ్లు రువ్వి మన సైనికుల్ని హతమార్చినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వారితో చేతులు కలపడానికి మీరు సన్నద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు మరియు ఫారూక్ అబ్దుల్లా గారు సమాధానం ఇవ్వాలి. ఏవైతే ఉగ్రవాద శక్తులు ఉన్నాయో
ఏవైతే ఉగ్రవాద శక్తులు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయో వారితో చేతులు కలుపుతూ ముందుకు వెళ్తాం అనేటువంటి భావన కలిగించేటువంటి ఒక మేనిఫెస్టోని తీసుకురావడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని మీ మాధ్యమంగా నేను ప్రశ్నిస్తూ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ, సమాజంలో ఉన్నటువంటి పేదల సేవకి అంకితమైనటువంటి పార్టీ. అవే అంశాలతోటి ప్రజల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేయాలి అనేది మేము ఆలోచించడం జరిగింది. లక్ష్యం ఇంత నిర్దేశించుకోలేదు, కానీ ప్రతి కార్యకర్త మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా పోయినసారి అయితే కనుక 37 లక్షల పైచిలుకు సభ్యత్వ నమోదు జరిగింది కనుక ఖచ్చితంగా దాన్ని అధిగమించే ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. టార్గెట్ నేను చెప్పాను కదండి, 38 లక్షలు సభ్యత్వ నమోదు పోయినసారి జరిగింది, దాన్ని అధిగమిస్తాం. మా సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసేవారు వారు ఎవరైనా సరే వస్తే మేము ఖచ్చితంగా తీసుకుంటాం, కానీ షెల్టర్ మాత్రం కాదు. చాలా విషాదకరం అండి ఇది. ఒక మహిళ మీద అంత ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి ఆవిడ్ని చంపిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా సరిగ్గా వారిని ఎవరు చేశారు ఏమిటి అనేది పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు రోడ్ ఎక్కి ఆవిడ ప్రదర్శన చేయటం అనేది ఆవిడ వైఫల్యానికి ఇది నిదర్శనం కాదా? ఎనివే ఇది సభ్యత్వ నమోదు కాబట్టి ఇక్కడతో వదిలేదు. అది మా నాయకులు మాట్లాడుకునే విషయం.